తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి విజయాన్ని సూచిస్తున్నాడు. మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యేటట్టుగా ఆయన అనుకూలం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి మీరు ఏ కొత్త ప్రయత్నం చేయాలన్నా అన్ని రంగాల వాళ్ళకి కొత్త ప్రయత్నం ఏది చేయాలన్నా శుభకార్యాల కోసమైనా ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇది చక్కని రోజు ఆ ప్రయత్నం చేసుకోండి. ఇందులో ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే కళారంగంలో ఉన్న విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టులో భాగస్వామ్యం మీరు తీసుకునే అవకాశం ఉంది. ఇంతవరకు మీరు ఉద్యోగస్తులుగా చేస్తున్నారు కానీ మీ పై అధికారులు మిమ్మల్ని పార్ట్నర్స్గా తీసుకునే అవకాశం కనబడుతోంది. అలాంటి అవకాశాన్ని మీరు వదులుకునే ప్రయత్నం చేయకండి. తర్వాత వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీలు సక్సెస్ని ఇస్తాయి. కొత్తగా ఏదైనా అగ్రిమెంట్లు సంతకం చేయాలన్నా, ఆర్థిక లావాదేవీలు ఏది చేయాలన్నా, లేదంటే విదేశాల్లో మీరు ఏదైనా మీ వంతుగా మీరు ఏదైనా స్టార్ట్ చేయాలన్నా అన్నిటికీ ఈరోజు చక్కని రోజు తప్పనిసరిగా చేసుకోండి. వ్యవసాయదారులకు కూడా చాలా చక్కగా ఉండబోతోంది. ఆ దిశగా అంటే కొత్త పంట వేసుకోవాలన్నా, కొత్తగా ట్రాక్టర్లు కొనుక్కోవాలన్నా, ఏది కొత్తగా ఇందాక చెప్పినట్టుగా ఏ పని చేద్దామనుకున్నా ఈరోజు మంచి రోజు, వెంటనే ప్రారంభించండి. వాణిజ్యపరంగా మీ యొక్క సరుకుకు డిమాండ్ మార్కెట్లో పెరుగుతుంది. ధర కూడా ఎక్కువగా పలికే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి మీరు విస్తరణ చేయడానికి ఇది చక్కని రోజు. అంటే ఎక్స్పాన్షన్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కనుక అది ఈ రోజు చేసేసుకోండి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి మోడలింగు, యూట్యూబ్, సోషల్ మీడియా ఈ 3 రంగాల్లో ఉండే వాళ్ళకి అభివృద్ధి గ్రోత్ కనబడుతోంది. మీరు కొత్తగా ఏదైనా చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు స్టార్ట్ చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణము, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు వెళ్ళడము, ఆకస్మిక ధనప్రాప్తి కలగడము, అనారోగ్య సూచనలు గతంలో ఉంటే అవి తొలగిపోయి ఆరోగ్యం చేజిక్కే అవకాశము ఈరోజు కనపడుతోంది. టోటల్గా కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ స్త్రీలు కుంకుమ పూజ చేయించుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కేతు ప్రభావం ఉన్నప్పటికీ శని అనుకూలంగా ఉండడం వల్ల మీకు కొంత ప్రయోజనాలు కనబడుతున్నాయి. లేదు అంటే కనుక కేతువు వల్ల విపరీతమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది. దాన్ని శనేశ్వరుడు సానుకూలంగా తయారు చేయబోతున్నాడు. అయితే విద్యార్థులు పట్టుదలతో చేస్తేనే తప్ప మీకు ఫలితాలు రాని పరిస్థితి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. చేజిక్కించుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు లాభము, నష్టము 2 బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఈ రోజే కాబట్టి మీరు నిరాశ చెందే ప్రయత్నం చేయకండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే మీకు లాభదాయకమైన ఒప్పందాలు ఈరోజు సానుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. ఏవైనా ఒప్పందాలు కనుక ఉంటే గతంలో పెండింగ్ పడినా లేదా ఈ రోజు చేసుకోవాలనుకున్నా వెంటనే ఈ రోజును చేసేసుకోండి. దాని ఫలితము ఉత్తర మీకు లాభాల రూపంలో గోచరిస్తుంది. అయితే పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి ఎక్స్పాన్షన్కి ఈరోజు మంచి రోజు కాదు. యంత్రాల కొనుగోలుకు కూడా ఈరోజు మంచి రోజు కాదు. కొత్తగా ఏదైనా ప్రోడక్ట్ని లాంచ్ చేయాలన్నా ఈరోజు మంచి రోజు కాదు కాబట్టి మీరు ఇటువంటి ప్రయత్నాలు ఈరోజు పెట్టుకోకండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క స్ట్రాటజీ బలంగా ఉండాలి. లేదు అంటే కనుక మీరు విరమించుకునే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తలు పాటించుకోండి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి వెబ్ సిరీస్లో ఉండే వారికి కొత్త అవకాశాలు వస్తాయి. నిర్మాతలకు, డైరెక్టర్లకు కూడా ఈ రోజు చాలా చక్కని రోజు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే లేవు కానీ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులతో ఈ రోజు మీరు తప్పనిసరిగా సమయాన్ని గడపండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి వడమాలను కనుక సమర్పించినట్టయితే విశేషమైన ఫలితాలతో పాటు సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి గురుడు అనుకూలంగా ఉండడం వల్ల అదృష్టం మీరు ఏ పని చేసినా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే అదృష్టం మీకు కలిసి వస్తుంది ఈరోజు. కాబట్టి ఈ రోజున అసలు వృధా చేసుకోకండి. విద్యార్థులకు మేలైన అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్తారు. ఉద్యోగస్తులకు పదోన్నత అవకాశాలు, ఆకస్మిక ధనప్రాప్తి, భూమి, వస్తు, వాహన యోగం కూడా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు పెట్టుబడులకు అనుకూలమైన కాలము. వ్యవసాయదారులకు వర్షపాతము అనుకూలంగా ఉంటుంది. మంచి పంటలు వేసుకోవచ్చు. వాణిజ్యపరంగా చూసినట్టయితే కొత్త వ్యాపార ఒప్పందాలు తప్పనిసరిగా ఈరోజు చేసుకోండి.
సక్సెస్ అవుతాయి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్లకు వ్యాపార విస్తరణకు కానీ, యంత్రాలు కొనుక్కోవడం కానీ, కొత్త ప్రోడక్ట్‌ని ఏదైనా లాంచ్ చేయడం కానీ, వాటన్నిటికీ ఈ రోజు చక్కగా సరిపోతుంది. రాజకీయ పరంగా చూసినట్టయితే ప్రజాదరణ పెరుగుతుంది. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే కనుక నటీనటులకు, నిర్మాతలకు, డైరెక్టర్లకు, సినీ రచయితలకు, పాటలు రాసే వాళ్లకు విశేషమైన రోజు ఈ రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా మీ ప్రయత్నాలకు గుర్తింపు రావడంతో పాటు మీకు కూడా గుర్తింపు, సంఘంలో గౌరవ మర్యాదలు, పారితోషికం పెరగడము, ధనప్రాప్తికి కూడా అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే అలర్జీలకు సంబంధించినటువంటి ఫుడ్ ఎలర్జీ కావచ్చు, డస్ట్ ఎలర్జీ కావచ్చు, లేదా ఇంటర్నల్‌గా ఏవైనా అలర్జీలు ఉంటే కనుక అవి కొంచెం పెరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే అనుకోని శుభవార్త వింటారు. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేయడంతో పాటు దత్తాత్రేయుడు పూజ చేసినట్టయితే లేదా స్వామివారి అష్టోత్తరం విన్నట్టయితే కనుక ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.